హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కింగ్డమ్ ఫస్ట్ డే టార్గెట్ ఇదే, కొడితే మాస్ ఊచకోత ఖాయం అంటున్న సినీ వీక్షకులు అసలు కింగ్డమ్కి సంబంధించిన టాపిక్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తున్నాను. బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోల్లో మంచి క్రేజ్ ఉన్న కూడా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ముందు నిలిచే యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్తో ముందుకు వస్తున్న ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్లో రిలీజ్ అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ మంచి హైప్ను సొంతం చేసుకోగా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఎక్సలెంట్ బుకింగ్స్తో దూసుకుపోతూ ఉండగా ఇదే ఊపు కొనసాగితే మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా మొదటి రోజు రికార్డ్ ఓపెనింగ్స్ను సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరోగా న్యాచురల్ స్టార్ నాని నటించినటువంటి 2 సినిమాలు మినిమం 10 కోట్లకు పైగా షేరును అందుకున్నాయి. 2 ఏళ్ల క్రితం వచ్చిన దసరా మూవీ మొదటి రోజు 14 కోట్లకు పైగా షేరును అందుకోగా తర్వాత వచ్చిన హిట్ 3 మూవీ 13 కోట్ల లోపు షేరును అందుకుంది. మిగిలిన ఏ హీరో సినిమా కూడా 10 కోట్ల షేర్ మార్కును అందుకోలేదు. నాని, విజయ్ దేవరకొండ సినిమాలు 10 కోట్లకు క్లోజ్గా వచ్చాయి. ఒకసారి టాలీవుడ్ టైర్లో హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ను మొదటి రోజు అందుకున్న సినిమాల గురించి గమనించినట్టయితే డే 1 ఏపీ అండ్ తెలంగాణ టాప్ షేర్ మూవీస్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ వన్ డే. దసరా 14.22 crores, హిట్ 3 12.91 crores, ఖుషి 9.87 crores, లైగర్ 9.57 crores, టిల్లు స్క్వేర్ 9.25 crores, స్కంద 8.62 crores, తండేలు 8.54 crores. మొత్తం మీద ఇప్పుడు కింగ్డమ్ మీద ఉన్న హైప్ అండ్ క్రేజ్ని బట్టి చూస్తుంటే మొదటి రోజు డబుల్ డిజిట్ షేర్ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇంకా టాప్ బ్యాడింగ్ షోకి కలెక్షన్స్ పరంగా మంచి జోరు కనిపిస్తే హిట్ 3 దసరా సినిమాల కలెక్షన్స్ని టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు అదన్నమాట. ఈ కలెక్షన్ల పరంగా ఫస్ట్ డేనే ఎంత అమౌంట్ కొట్టబోతుంది, అసలు హైప్ కింగ్డమ్కి ఉన్న ఎంత హైప్ చూస్తుంటే అయితే మినిమం డబుల్ త్రిబుల్ కలెక్షన్స్ను కొల్లగొట్టేలా ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎలా జరుగుతుంది, ఏమని జరుగుతుంది అనేది అంటే ఇక మనము సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాల్సింది. ఇదండి కింగ్డమ్కి సంబంధించిన అప్డేట్ మీకోసం నేను అందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.